గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, వెంకటరమణారెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మొదటిగా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వారి స్పష్టత లేదు. దానికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే ఇక్కడ చెప్తా ఉన్నారో వారి నాయకత్వం వారి ప్రభుత్వానికి సంబంధించి దానిపైన మొదటగా జవాబు చెప్పమనండి, తర్వాత సూచనలు ఇవ్వచ్చు. చాలామంది కూడా సరే మీ తృష్ణ మీ ఆలోచన మీకు తెలియజేసిండ్రు, విన్నరు, సభాపతి గారు వినకుండా లేరు. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అడిగేయటం జరిగింది. ఆ విషయం ప్రస్తావన చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. దాని తర్వాత ఏమైనా మాట్లాడుతుంటే మీ సూచనలకైనా దాని పరంగా విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. కానీ మీరు చేయకుండా సభకు సూచనలు ఇస్తున్నారు, వారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు. ఇస్తే స్వీకరించడానికి కూడా మేము ఉంటాం పెద్ద హృదయంతో. కానీ మీరు చెప్పాల్సిన ధర్మాన్ని, మీరు చేయాల్సిన ధర్మాన్ని మర్చిపోయి మరి మీరు సూచనలు ఇస్తాము, మరి మేము నీతులు చెప్తామంటే సరికాదు. మీరు చేయండి, సూచనలు చేయమంటున్నాం, ఆహ్వానిస్తామంటున్నాం కదా. మీరు ఆచరణలో పెట్టండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి, ఆచరణలో పెట్టి మాకు చెప్పండి. మీరు ఆచరణలో ఎప్పుడు పెడతారో చెప్పండి. స్పష్టత మీకు ఆ విషయంలో స్పష్టత ఉన్న తర్వాతనే సార్ దాని విషయంలో నేను చెప్తా అంటే అదే ప్రత్యేకమైన విషయంలో వారు ఫస్ట్ మాట్లాడమని చెప్పండి. తర్వాత మీకు కానీ మా ప్రభుత్వానికి కానీ సూచనలు ఇవ్వండి. అధ్యక్ష సాంబశివరావు గారు, మీరు ఆగండి. సాంబశివరావు గారు, మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మైనింగ్ స్కామ్ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు.